నిజామాబాద్ జిల్లా రాంపూర్ గ్రామం బీడీసీ భవనంలో నిజామాబాద్ లయన్స్ ఐ హాస్పిటల్ వారు ఉచిత కంటి పరీక్ష వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. బీడీసీ అధ్యక్షులు శ్రీ ఈర్గ ఆషన్న మాట్లాడుతూ బీడీసీ గత 30 సంవత్సరాలుగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తుందని, ఒకప్పటి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ లాగా కాక చట్ట ఆమోదయోగ్యమైన పనులు చేస్తూ స్వచ్ఛంద సంస్థలాగా గ్రామానికి అనేక ఆమోదయోగ్యమైన పనులను అన్ని సంఘాల సహకారంతో చేస్తామని, నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచి ప్రతి హాస్పిటల్ వారు తమ గ్రామానికి వచ్చి హెల్త్ క్యాంపులు నిర్వహించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మాజీ సర్పంచ్ భూషణ్ రెడ్డి, లక్ష్మణ్ నరసయ్య, మాజీ వీడీసీ అధ్యక్షులు రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా డిచ్పిల్లి మండలం రాంపూర్ గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ మనకు లయన్స్ క్లబ్ నుంచి లయన్స్ ఐ హాస్పిటల్ నుంచి మనకి ఇక్కడ హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది కంటి పరీక్షల వైద్యం కొరకు. ఇక్కడ మనకు రాంపూర్ గ్రామం చెందినటువంటి వీడీసీ అధ్యక్షులు శ్రీ ఈర్గ ఆషన్న గారు మనతో ఉన్నారు. మరి ఇదివరకు వాళ్ళ వీడీసీ నుంచి రాంపూర్ గ్రామానికి ఎటువంటి పథకాలు ఏం పని చేసినారు, మరి తన ఉన్న కాలంలో క్రియాశీల భవిష్యత్తులో ఏమి పనులు చేస్తారో మనం ఒకసారి ఒక స్వచ్ఛంద సంస్థగా ముందుకెళ్తున్నటువంటి ఈర్గ ఆషన్న గారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాంపూర్ గ్రామ ప్రజలందరికీ నమస్కారము. ఇక్కడ దాదాపు 20-30 సంవత్సరాల నుంచి హెల్త్ క్యాంపులు వగైరా అన్నీ దవాఖానా నుంచి వచ్చుతున్నారు కాబట్టి మన గ్రామ ప్రజలందరికీ అందరూ మంచిగా చూపించుకొని బాగుపడాలని కోరుచున్నాము. ఈ లయన్స్ క్లబ్ వారు వచ్చినందులకు వారికి అందరికీ ధన్యవాదాలు. మరియు గ్రామ ప్రజలు ఎవరున్నా కానీ ఇక్కడ వీడీసీ బిల్డింగ్లు గ్రామాభివృద్ధి కమిటీ భవనంకి వచ్చి మరి చూపించుకోగలరని, టెస్టు చేయించుకోగలరని, కళ్ళ గురించి మనకు మన మానవత్వానికి కళ్ళే ముఖ్యము, అటువంటిది మీరు వచ్చి ఇక్కడ చెక్కించుకోగలరని గ్రామ ప్రజలందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా కోరుచున్నాను. గ్రామ ప్రజలందరికీ నమస్కారం. లయన్స్ హాస్పిటల్ నుంచి వాళ్ళ ఇన్ఛార్జి రాజు గారు ఉన్నారు మనతోటి. ఒకసారి హాస్పిటల్ యొక్క విధానం ఏముంటుంది, మరి యొక్క హాస్పిటల్లో ఫీజు విధానాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. హలో, నా పేరు గంగునే రాజు, లయన్స్ హాస్పిటల్ ఇన్ఛార్జు. ఇక్కడ మా లయన్స్ హాస్పిటల్లో ఏంటంటే ఆరోగ్యశ్రీ ఉంది, అలాగే హెల్త్ ఇన్సూరెన్సెస్ అన్ని రకాల ఇన్సూరెన్స్ ఉన్నాయి. స్టార్ కానీ, ఐసిఐసి కానీ, మిగతా ఇన్సూరెన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మా దగ్గర అతి తక్కువ ఫీజులో ఇక్కడ లయన్స్ హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తాము. ఇంకోటి ఆరోగ్యశ్రీ ఉండడం వల్ల మరి డ్రాఫ్టింగ్ కానీ, గ్లకోమా కానీ, రెటీనా కూడా ఉచిత ఆపరేషన్ చేస్తాము. వాళ్ళకు అవసరం ఉన్న మెడిసిన్స్ కూడా మేమే ఉచితంగానే ఇస్తాము. ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా మేమే ఇస్తాము. మామూలు క్యాటరాక్ట్ ఆపరేషన్కి తక్కువ ఖర్చుతో మేము క్యాటరాక్ట్ ఆపరేషన్ చేస్తాము. అలాగే వేరే హాస్పిటల్ యొక్క మా దగ్గర ఓన్లీ 100 రూపీసే ఫీజు ఉంటుంది. క్యాటరాక్ట్ ఆపరేషన్ కూడా చాలా తక్కువనే ఛార్జెస్ చేస్తామండి. ఓకే, ఓపీ ఫీజు 100 రూపీస్ అంటున్నారా? అవును, ఓపీ ఫీజు 100 రూపీసే అండి మా హాస్పిటల్లో. ఓకే, ఇప్పుడు ఆరోగ్యశ్రీలో వర్తించే ఎలాంటి వ్యాధి? ఆరోగ్యశ్రీలో మా దాంట్లో డ్రాఫ్టింగ్ అంటే గుడ్డు పక్కన వైట్ మాంసం వచ్చేది ఉచితంగానే చేస్తాము. మన రెటీనా కూడా మేము మామూలు అయితే బయట 70 నుంచి 80,000 ఖర్చు అయ్యే ఛార్జెస్ మా దగ్గర ఆరోగ్యశ్రీ ఉండడం వల్ల ఉచితంగానే సర్జరీ చేస్తామండి. ఓకే, అట్లాంటి 70,000 సర్జరీ కూడా ఉచితంగానే చేస్తామండి. అవును. ఇంకా ఆరోగ్యశ్రీలో ఇంకా ఏం వర్తిస్తాయి? ఆరోగ్యశ్రీలో ఓన్లీ క్యాటరాక్ట్ తప్ప మిగతా అన్ని ఆరోగ్యశ్రీలో వర్తిస్తాయి. క్యాటరాక్ట్ అంటే ఆల్మోస్ట్ 100 మందిలో 6 నుంచి 7 వరకు క్యాటరాక్టే ఉంటాయి. మిగతా వాళ్ళకు రెటీనా ప్రాబ్లం కానీ, గుడ్డు పక్క మాంసం వచ్చింది కూడా ఉంటుంది. దాన్ని మేము ఉచితంగానే చేస్తామండి. ఓకే, మీ హాస్పిటల్ అడ్రస్ చెప్పండి. మా హాస్పిటల్ కలీల్వాడి లయన్స్ ఐ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం పక్కన, మరియు అలాగే ఎస్ఎస్ఆర్ కాలేజ్ కూడా మా పక్కనే ఉంటుంది కలీల్వాడిలో, నిజామాబాద్లో. ఓకే, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.